మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అమ్మవారికి సమర్పించిన చీరలను శేషవస్త్రములుగా భావించి కట్టుకోవచ్చా? కట్టుకుంటే ఏ నియమాలు పాటించాలి? అలాగే ఆలయాల్లో ప్రసాదంగా ఇచ్చే నిమ్మకాయలను ఏం చేయాలి? ఈ వివరాలన్నీ ఈ వ్యాసంలో తెలుసుకుందాం. అమ్మవారిని 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి నవరాత్రులను అందరూ చక్కగా జరుపుకుని ఉంటారు. అయితే ఈ నవరాత్రుల సమయంలో చాలామంది వారి ఇంటికి అమ్మవారికి కట్టిన చీరలను తెచ్చుకుంటూ ఉంటారు. చాలా చోట్ల అమ్మవారికి కట్టిన చీరలను వేలం పాటలో కూడా వేస్తారు. అలాంటి చీరలు కూడా చాలామంది వేలం పాటలో కొనుగోలు చేసి ఉంటారు. అయితే అమ్మవారికి కట్టిన చీరలు ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది మొక్కుల కింద అమ్మవారికి లేదా స్వామివారికి చీరలను ఇస్తూ ఉంటారు. అయితే ఆ విగ్రహాలకు కట్టి ఇచ్చిన చీరలు ఏం చెయ్యాలి? ఆ చీరలను ఇంటికి తెచ్చుకోవచ్చా? వాటిని వాడుకోవచ్చా? ఇలా అమ్మవారికి కట్టిన చీరలు లేదా అమ్మవారి ఎదుట పెట్టిన చీరలను శేషవస్త్రములు అని అంటారు. ఎలా అయితే అమ్మవారికి సమర్పించిన పూలను తలలో పెట్టుకుంటా మోకుంకుమను పెట్టుకుంటామో అలాగే అమ్మవారికి సమర్పించిన చీరలు జాకెట్టు ముక్కలను కట్టుకోవచ్చు. అందులో తప్పేమీ లేదు. అయితే ఈ చీరలను కట్టుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదు. అవేంటో కూడా తెలుసుకుందాం. అమ్మవారికి పెట్టిన చీరలను కట్టుకున్నప్పుడు చెడ్డ పనులు చేయకూడదు. చాలామంది ఇలాంటి చీరలను పూజలు వంటి వాటిని జరిపినప్పుడు కట్టుకుంటూ ఉంటారు. మడి చీరగా వాడుతూ ఉంటారు. ఈ చీరలను నెలసరి సమయంలో ఆడవాళ్లు కట్టుకోకుండా చూసుకోవాలి. అదేవిధంగా స్నానం చేయకుండా కట్టుకోవడం వంటివి చేయకూడదు. స్నానం చేసినప్పుడు శుచిగా ఉన్నప్పుడు ఈ శేష వస్త్రాలను కట్టుకోవడం వలన ఎలాంటి తప్పులేదు. అమ్మవారి చీర ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కట్టుకోవాలి. మీకు నచ్చని రంగు వచ్చినా సరే ఖచ్చితంగా కట్టుకుని తీరాలి. అలా చేయనట్లయితే అమ్మవారి ప్రసాదాన్ని తిరస్కరించినట్లు అవుతుంది. ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను ఇంటికి తెచ్చుకోవచ్చా? ఇంటికి తెచ్చి ఏం చెయ్యాలి? ఆలయంలో ఇచ్చిన నిమ్మకాయలను తెచ్చి ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాలలో ఆ రసం వేసుకుని వాడుకోవచ్చు. దానివలన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ నిమ్మకాయను ఏదైనా మంత్రం చెప్పి ఇచ్చినట్లయితే దానిని దేవుడి దగ్గర పెట్టుకోవటం లేదా గుమ్మానికి కట్టుకోవటం లాంటివి చెయ్యాలి. కాని ప్రసాదంగా ఇచ్చిన నిమ్మకాయను మాత్రం వంటల్లో నచ్చిన విధంగా వాడుకోవచ్చు. కొబ్బరికాయను ఎలా అయితే ఇంటికి తెచ్చి వంటల్లో వాడతామో అదేవిధంగా నిమ్మకాయలను కూడా వాడుకోవచ్చు. అందులో తప్పులేదు. పవిత్రమైన శేష వస్త్రాలను ధరించేటప్పుడు శుచిగా ఉండటం సరైన నియమాలు పాటించడం ముఖ్యం. అలాగే ఆలయంలో లభించే నిమ్మకాయ ప్రసాదాన్ని వంటల్లో వాడుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు.